హలో గైస్, కెమిస్ట్రీ సెకండ్ సెమ్ యూనిట్ 2 చాప్టర్ 3 కార్బనల్ కాంపౌండ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో లెట్ us see the questions. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందులో క్యానిజారో రియాక్షన్ లిస్ట్లో మనకున్నది. క్యానిజారో రియాక్షన్ విత్ మెకానిజం అడిగారు. ఒకసారి షార్ట్, ఒకసారి లాంగ్. బట్ మార్క్స్ వైజ్ చూసుకుంటే రెండు సిమిలర్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ ఏం ఆన్సర్ రాసామో ఇక్కడ కూడా అదే రాయొచ్చు. ఓకేనా, ఈజీగా మార్క్స్ పడతాయి. ఆన్సర్ చూద్దాం. క్యానిజారో రియాక్షన్ రెడాక్స్ రియాక్షన్, అంటే రిడక్షన్ ఆక్సిడేషన్ రెండు ఒకేసారి జరుగుతాయి. ఆల్డాల్ కండెన్సేషన్కి కరెక్ట్ ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్లో జరుగుతుంది ఈ రియాక్షన్. ఎందుకు అంటే ఆల్డిహైడ్స్, ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న ఆల్డిహైడ్స్లో ఆల్డాల్ కండెన్సేషన్ జరుగుతుంది. ఆల్డిహైడ్స్ ఏవైతే ఆల్ఫా హైడ్రోజన్ ఉండవో అవి వాటిలలో క్యానిజారో రియాక్షన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది కార్బనల్ కార్బన్, ఇక్కడ సి ఉంటుంది కదా, ఇది కార్బనల్ కార్బన్. ఈ కార్బన్ మీద ఇక్కడ హైడ్రోజన్స్ ఉంటాయి, అంటే లైక్ ఎసిటాల్డిహైడ్. ఇక్కడ ఎసిటాల్డిహైడ్ కనుక ఉంటే ఈ 3 హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ అవుతాయి. కానీ ఈ కాంపౌండ్ చూడండి, ఇక్కడ హైడ్రోజన్స్ లేవు, బట్ ఒక మిథైల్ గ్రూప్ ఉంది, లేదా ఇథైల్ గ్రూప్ ఉంది, లేకపోతే ఇంకో వేరే ఏదో గ్రూప్ ఉంది. సో ఈ కార్బన్ మీద లేవు కాబట్టి ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు కాబట్టి ఈ కాంపౌండ్లో మనకి క్యానిజారో రియాక్షన్ జరుగుతుంది. సో దిస్ అకర్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేసెస్ లైక్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్. దీంట్లో కూడా వన్ మాలిక్యూల్ ఏం జరుగుతుందంటే, వన్ మాలిక్యూల్ ఆఫ్ ఆల్డిహైడ్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ అదర్ ఈజ్ రెడ్యూస్ టు ఆల్కహాల్. మనకి ఇది ఎందుకు ఆపోజిట్ ఆల్డాల్ కండెన్సేషన్కి అంటే, ఆల్డాల్ కండెన్సేషన్ అని అన్నాం దాన్ని. ఎందుకు, 2 మాలిక్యూల్స్ కలిసి ఒకటే పెద్ద మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ క్యానిజారో రియాక్షన్లో ఒకటే పెద్ద మాలిక్యూల్ 2 మాలిక్యూల్స్గా డివైడ్ అవుతుంది. ఒకటేమో కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్, ఒకటేమో ఆల్కహాల్. సో ఆక్సిడేషన్, కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవ్వడానికి ఆక్సిడేషన్ జరుగుతుంది, ఆల్కహాల్ ఫామ్ అవ్వడానికి రిడక్షన్ జరుగుతుంది. అందుకనే దీన్ని రెడాక్స్ రియాక్షన్ అని పిలిచారు. రైట్, ఫస్ట్ రియాక్షన్ ఇదంతా డెఫినేషన్ రాసి నెక్స్ట్ ఈ ఈక్వేషన్ రాయాలి. ఏంటి, ఫస్ట్ నాన్ ఈనలైజబుల్ ఆల్డిహైడ్ అని రాయాలి, లేదా ఇది నాన్ ఈనలైజబుల్ ఆల్డిహైడ్ అని రాసి కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్ అని రాస్తే సరిపోతుంది. మధ్యలో KOH H3O+, ఈజీ. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్డాల్ కండెన్సేషన్కి ఆపోజిట్. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండవు, సోడియం హైడ్రాక్సైడ్ ప్రెజెన్స్లో జరుగుతుంది, లేదా KOH ప్రెజెన్స్లో జరుగుతుంది. కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్డిహైడ్ ఫామ్ అవుతాయి. ఇది రాస్తే మనకి 3 మార్క్స్ ఇక్కడ పడ్డట్టే. నెక్స్ట్ మెకానిజం. సో మెకానిజంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ సపోజ్ మనకి బెంజాల్డిహైడ్ తీసుకున్నారు. బెంజాల్డిహైడ్లో ఇక్కడ బెంజిన్ గ్రూప్ ఉంది. ఈ కార్బన్ మీద హైడ్రోజన్స్ లేవు, ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ నో హైడ్రోజన్స్. అందుకని ఇది నాన్ ఈనలైజబుల్ ఆల్డిహైడ్. సో ఇప్పుడు ఇది OH- ఆల్రెడీ బేస్ ప్రెజెన్స్లో జరుగుతుంది కాబట్టి ఈ OH- అయాన్ ఈ కార్బన్ని అటాక్ చేసి ఇక్కడి నుంచి డబుల్ బాండ్ ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక టెట్రాహెడ్రల్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. సో ఎందుకు, ఇక్కడ 4 బాండ్స్ ఉన్నాయి చూడండి, OH HO-. ఇక్కడ ఆల్రెడీ బెంజిన్ రింగ్ తోటి ఒక బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ హైడ్రైడ్ ట్రాన్స్ఫర్, H- అయాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ intermediate transfers a hydride ion to another molecule of aldehyde which converts the donor aldehyde into carboxylate ion. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ మైనస్ ఛార్జ్ ఇక్కడికి వచ్చేసి డబుల్ బాండ్ వస్తుంది. ఈ హైడ్రోజన్ వచ్చేసి ఇంకొక ఆల్డిహైడ్ మాలిక్యూల్ కార్బనిల్ కార్బన్కి అటాక్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఈ డబుల్ బాండ్ షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డబుల్ బాండ్ OH. సో H వెళ్ళిపోయింది కాబట్టి డబుల్ బాండ్ OH. సో ఇది యాసిడ్. నెక్స్ట్ O- ఆల్కాక్సైడ్, లేదా ఇప్పుడు ఫినాక్సైడ్ అయాన్ లాగా ఫామ్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి, బెంజైల్ ఆక్సైడ్ ఫామ్ అయ్యి ఉంది. సో దీని నుంచి ఇక్కడ OH వస్తుంది, ఇక్కడ మైనస్ ఛార్జ్, ఈ H ఇక్కడికి వచ్చేసి ఇది మైనస్ వస్తుంది.
యాసిడ్ కూడా ఉంటుంది, H3O+ ఉంటుంది కాబట్టి ఈ మైనస్ ఛార్జ్ ఇక్కడి నుంచి ఒక H వెళ్ళి ఇక్కడికి అటాచ్ అయ్యి బెంజోయిక్ యాసిడ్, బెంజైల్ ఆల్కహాల్ 2 ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఒక కాంపౌండ్ నుంచి 2 కొత్త కాంపౌండ్స్ వచ్చాయి కాబట్టి ఇది ఉత్త రియాక్షన్, క్యానిజారో రియాక్షన్ అని మాత్రమే చెప్పారు. అదే ఆల్డాల్కి వచ్చేసరికి ఆల్డాల్ కండెన్సేషన్ అని చెప్తారు. ఎందుకు అంటే 2 కాంపౌండ్స్ నుంచి ఒక పెద్ద కాంపౌండ్ ఫామ్ అవుతుంది కాబట్టి కండెన్స్ అయ్యి ఒకటే పెద్ద కాంపౌండ్ వచ్చేసింది. సో ఆల్డాల్ కండెన్సేషన్, క్యానిజారో రియాక్షన్ అని పిలిచారు. ఒకసారి రిటర్న్లో చూద్దామా మళ్ళీ. సో క్యానిజారో రియాక్షన్, రెడాక్స్ రియాక్షన్ ఆల్ఫా హైడ్రోజన్స్ లేని కార్బొనిల్ కాంపౌండ్స్లో జరుగుతుంది, మెయిన్లీ ఆల్డిహైడ్స్. ఇది సోడ్ బేసెస్ ప్రెజెన్స్లో, స్ట్రాంగ్ బేస్ ప్రెజెన్స్లో జరుగుతుంది. ఒక మాలిక్యూల్ ఆల్డిహైడ్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది, ఇంకొక మాలిక్యూల్ ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. సో 2 వేరు ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనం 2 అని కూడా రాసుకోవచ్చు. 2 ఆల్డిహైడ్స్, 2 నాన్ ఇనలైజబుల్ ఆల్డిహైడ్స్, 1 కన్వర్ట్స్ ఇంటూ యాసిడ్, 1 కన్వర్ట్స్ ఇంటూ ఆల్కహాల్. మెకానిజంలో ఫస్ట్ స్టెప్ టెట్రాహైడ్రల్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్, బాండ్ షిఫ్టింగ్ అంతా గుర్తుపెట్టుకోండి, 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ హైడ్రైడ్ ట్రాన్స్ఫర్, ఈ హైడ్రోజన్ ఇక్కడి నుంచి ఇది షిఫ్ట్ అయిపోయి నెక్స్ట్ ఆల్డిహైడ్ మాలిక్యూల్కి వచ్చి యాసిడ్ ఆల్కాక్సైడ్ అయాన్, ఆక్సైడ్ అయాన్ ఫామ్ అవుతుంది. ఆక్సైడ్ అయాన్ నుంచి H ఒకదానికి ఇక్కడ H తీసేసి దీనికి షిఫ్ట్ చేసి H3O+లో పెడితే బెంజైల్ ఆల్కహాల్, బెంజోయిక్ యాసిడ్ వచ్చేస్తాయి. సింపుల్. థ్యాంక్ యూ.